హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. దేవరా రాజకీయం ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన మూవీ దేవరా ఉందో, ఆ దేవరా ఏదైతే భారీ ఎత్తులో ప్లాన్ చేశారో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్, అది కాస్త రద్దవడంతో చాలా రాజకీయాల అయితే కనుక దాని నుంచి మాట్లాడటం జరుగుతుందండి. కావాలని ఈవెంట్ క్యాన్సిల్ చేస్తారని కొంతమంది ఏమో దానికి రాజకీయం ఉంది ఖచ్చితంగాను అని కొంతమంది ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. దేవరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవడానికి గల ప్రధాన కారణం ఏంటి, అసలు ఎందుకని దేవరా ఈవెంట్ని అంత భారీగా ప్లాన్ చేసుకుని ఎందుకని రద్దు చేశారు? కాబట్టి నిజంగా వచ్చిన అభిమానులు ఒక చోట నుంచి కాదు, దేశ విదేశాల నుంచి ఏంటి అన్ని రాష్ట్రాల నుంచి దేవరా ఈవెంట్కి ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ని చూడడానికి, ఆయన్ని చూడడానికి మాత్రమే మేము ఇక్కడికి వచ్చామని వాళ్ళు చెప్తున్న మాటలు బట్టి. కాబట్టి ఎందుకని రద్దు చేశారు, ఎందుకని ఈవెంట్ని క్యాన్సిల్ చేశారు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. దీనికి ఏమైనా రాజకీయ కోణం ఉందా? ఇది మెయిన్. దీనికి ఏమైనా రాజకీయ కోణం ఉందా? ఎందుకని రద్దు చేశారు? జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏమైనా రాజకీయ ఈ ముఖ్యమంత్రులు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, లేదా రాజకీయంగా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఈ దేవరా ఆంధ్రప్రదేశ్లో ఆడినామని ఇంతకుముందు మాట్లాడడం. కాబట్టి ఇలా కొన్ని కోణాల నుంచి చూస్తే కనుక ఏం జరిగింది అసలు అనే దాని మీద మాట్లాడే ముందు మర్చిపోద్దు లైక్ అయితే చేయండి, దేవరా కోసమైనా సరే. ఎందుకంటే ఖచ్చితంగా లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో ఆయన వస్తే క్రియాశీలక పాత్ర ఎలా ఉండబోతుందనే దాని మీద కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. మర్చిపోద్దు పక్కాగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని కుదిరితే షేర్ చేయండి. ఏంటంటే దేవరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ నోవాటెల్లో హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఆ నోవాటెల్లో ఉండే పరిధి అంటే ఆ ఈవెంట్ ఫంక్షన్ హాల్ పరిధి ఇంచుమించుగా 3,000 నుంచి 3,500 వరకు పడతారంట. అంటే దేవరాకు మా అయితే 3,000 మందో 4,000 మంది ఈవెంట్కి వస్తారేమని అనుకున్నారు. కానీ వాళ్ళ అంచనాలన్నీ తలకిందులైపోయాయండి. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో జరిగిందంట. ఏంటది, ఆంధ్ర వాళ్ళ సినిమాకి ఆడియో ఇది ఈ ఈవెంట్కి ఆంధ్ర వాళ్ళ రిలీజ్ ఫంక్షన్కి ఏదైతే బహిరంగ సభ పెట్టినట్టు ఇంచుమించుగా 10 లక్షల మంది అభిమానులు వచ్చారంట. అప్పుడు అసలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఆ రికార్డ్ని బద్దలు కొట్టేటువంటి దాఖలాలు అసలు లేనేలేవు ఏ సినిమా చరిత్రలో కూడా. కాబట్టి అలాగా పెట్టినప్పుడు అటువంటి అంచనాలు ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంత తక్కువ మంది సరిపోయే హాల్ని తీసుకోవడం అది కరెక్ట్ కాదని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఏదేమైతేనండి 3,000 మందో 4,000 మందో సరిపోతారని అనుకున్న ఈవెంట్కి ఇంచుమించుగా 10,000 మంది చిల్లరగా రావడం జరిగింది. అసలు చాలా తక్కువ 10,000 ఫిగర్ అనేది ఇంకా ఎక్కువ మంది వచ్చారంటారు కొంతమంది. అమెరికా నుంచి ఫ్లైట్ మీద వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారంట, జస్ట్ ఓన్లీ ఈవెంట్ ఫంక్షన్కి, దానికి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం. నిజంగా అలాంటప్పుడు అభిమానులందరినీ ఎందుకని నిరుత్సాహపరిచారంటే కనుక మెయిన్ ఏంటంటే కారణం ఏంటంటే ఏదైతే సెక్యూరిటీ రీజన్స్ దానివల్ల చాలా అంటే కష్టమైపోద్ది వాళ్ళని కంట్రోల్ చేయడం. అంతమంది అభిమానులు వస్తారని మేము అనుకోలేదు, వచ్చిన వాళ్ళు కంట్రోల్ చేయాలంటే మన వాళ్ళకి గడ్డి పరక అవ్వదు. కాబట్టి ఎంత దారుణంగా ఉందంటే అభిమానులతోటి లోపలికి వచ్చిన తర్వాత అభిమానులందరూ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత జస్ట్ అంటే మెయిన్ చీఫ్ గెస్ట్లు అంటే హీరోలు కానీ అలాగే ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళ కూర్చునే చైర్లో కూడా వాళ్ళే కూర్చుండిపోయారంట. అసలు చైర్లే ఖాళీ లేకుండా పోయినాయి. మరి అలాంటప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయా రావా? అందువల్లే ఈవెంట్ని రద్దు చేసాం అని శ్రేయస్ మీడియా వారు అనటం. అలాగే మెయిన్ కారణం సక్సెస్ అవ్వకపోవడానికి ఈవెంట్ క్యాన్సిలేషన్కి ఆ శ్రేయస్ మీడియానే కారణమని చాలామంది అభిమానులు అన్నారు. కాబట్టి ఎలాంటి జరుగుతుందని ముందే తెలిసి ఉప్పల స్టేడియం అయితే కనుక అడిగాము అని అయితే అన్నారు. నిజంగా ఉప్పల స్టేడియంలో పెట్టుంటే చాలా బాగుండిపోరు. వాస్తవంగా అయితే ఉప్పల స్టేడియంలో ఎంతమంది జనమైనా పట్టును, కానీ ఉప్పల స్టేడియంలో పెడదామనుకుంటే కానీ పర్మిషన్ ఇవ్వలేదు అని అన్నారు. పర్మిషన్ ఇవ్వడానికి రాజకీయ కోణం ఏమైనా ఉందా అని చాలామంది మాట్లాడుతున్నారు. ఏదేమైతేనండి మొత్తానికి ఎవరైతే ఎన్టీఆర్ గారి అభిమానులు ఉన్నారో చాలామంది నిరుత్సాహపడ్డారు. ఎందుకంటే మేము మాది జూనియర్ ఎన్టీఆర్ గారిని చూద్దామని వచ్చాం, చూడకుండానే వెళ్ళిపోతామని చెప్పేసి ప్రొద్దుడు ఎప్పుడో వచ్చిన వాళ్ళు ఇప్పుడు దాకా ఆ దాంట్లోనే ఉంచేశారు మమ్మల్ని అని చాలా మటుకు విజువల్స్లో కనిపిస్తున్నాయి. చాలామంది చూపిస్తున్నారు, సోషల్ మీడియాలో చాలా వీడియోలు వచ్చాయి. ఇంకా అసలు అనకూడదు కానీ మందల కింద బయటకు వస్తున్నారు జనం దాంట్లో నుంచి, గుట్లు అనమాట. అయ్యి బాబు ఎంతమంది జనం ఎలా వెళ్ళారు రా బాబు, ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్కి ఎంతమంది ఎలా వెళ్ళారు రా బాబు అనుకున్నారు చాలామంది జనాలు. కాబట్టి అందులో ఏంటంటే మెయిన్ జూనియర్ గారికి ఉండే క్రేజ్ కానీ ఆయన ఫాలోవర్స్ కానీ అంత ఎత్తులో ఉంటారండి వాస్తవం మాట్లాడాలంటే. తర్వాత ఇంకోటి ఏంటంటే 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెర మీదకి వస్తున్నాడు ఈయన, 6 ఇయర్స్ తర్వాత. కాబట్టి 6 సంవత్సరాల నుంచి ఒగ్గబట్టుకుని ఉన్నారు అభిమానులు అంతా కూడా. 6 సంవత్సరాల తర్వాత జరగబోయే ఫంక్షన్ ఇది దేవరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్. కాబట్టి ఆ మాత్రం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాల్సింది, అసలు చెయ్యకపోవడం పొరపాటే. ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు తప్పే వాస్తవంగా అయితే కనుక. ఎందుకంటే భారీ ఎత్తులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అయినా, కాబట్టి మంచి క్రేజ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన తగ్గట్టుగానే అంచనాలు చేయాలి. మీరు అంచనా తగ్గించడం వల్ల
లేనిపోయిన తలపోట్లు అయితే కనుక రావడం జరిగింది. అంతే దీన్ని వేరే వేరే కోణాల్లో చాలామంది చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ మెయిన్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల దాన్ని క్యాన్సిల్ చేశారు. అదే విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది, వీడియోలో పెట్టి మాట్లాడడం జరిగింది. నిజంగా నేను మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను, నేను పడ్డ కష్టం దేవర కోసం నేను పడ్డ కష్టం మీతోటి నేను పంచుకుందాం అనుకున్నాను, నాకు అవకాశం కుదరలేదు, దయచేసి ఎవరిని నిందించొద్దు, కాబట్టి అనుకోకుండా కొన్ని కారణాల వల్ల రద్దు చేసేయడం జరుగుతుంది, కాబట్టి మనం మళ్ళీ 27వ తారీఖున థియేటర్లో కలుసుకుందాం అని అయితే అన్నాడు. నిజంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్కి ఎలా ఉందంటే 27వ తారీఖున ఇంకెలా ఉంటుంది ఏంటో అసలు ఎవరు ఇమాజిన్ చేయలేరేమో అని చాలామంది మాట్లాడుకున్నారు. ఏదేమైతేనండి, నేను ఎందుకు ఈ వీడియో చెప్పాల్సి వచ్చిందంటే రాజకీయమైన పదం ఉంటేనే మన వీడియో ఉంటుంది, కానీ రాజకీయంగా కుట్రకోణం ఏమైనా ఉందా అని చాలామంది మాట్లాడుకున్నారు. ఎలాంటిలో రాజకీయం ఉంటుంది ఆల్రెడీ తెలుసు కదా, ఆయన చాలా సైలెంట్గా మ్యూట్లో ఉన్నాడు, ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఖచ్చితంగా ఏదో రోజు స్టెప్ అయితే తీసుకుంటాడు. ఆ స్టెప్ తీసుకున్నప్పుడు ఆయన రాజకీయంగా ఆయన ఎదుగుదల ఎలా ఉంటుందనేది మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తున్నా మీరు అందరూ మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.